హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను పొట్లకాయ బిర్యానీ చేస్తున్నానండి. ఈ పొట్లకాయ బిర్యానీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వారికి అయితే ఇది మంచి టేస్టీ అని చెప్పొచ్చండి. చూస్తున్నారు కదా, ఈ పొట్లకాయ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుందండి ఈ పొట్లకాయ బిర్యానీ. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. చూడండి, నేను ఒక పొట్లకాయని అయితే తీసుకున్నాను. ఈ పొట్లకాయ పైన ఈ వైట్ ఉంది కదండి, ఈ వైట్నంతా నేను రిమూవ్ చేస్తున్నాను. రంపంలాగా ఉంటుంది కదండి ఈ కత్తి, ఇలాంటిది అయితే కనుక ఈ వైట్ ఉండే పొట్టంతా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి రంపం కత్తి ఉంటే కనుక దీన్ని తీసుకొని దీనిపై పొట్టంతా రిమూవ్ చేసుకోండి. చూడండి, ఇలా క్లీన్గా పొట్టు తీసేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం అంతా వచ్చేసింది, చూస్తున్నారు కదా, ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసే విధానం చూపిస్తాను. 1 ఇంచు దాకా కట్ చేసుకోండి. ఇలాగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉండేటువంటి గింజలు తీసేసి సపరేట్ చేసుకోవాలండి. ఇలాగా వీటిని చూసారా, ఇలాగ మధ్యలో గింజలన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాము అన్నిటినీ. చూడండి, వీటిని కట్ చేసి పెట్టుకున్నాము కదా, ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటిని కడుక్కుందాము శుభ్రంగా. ఇలా అంతా పట్టించేసి వీటికి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మసాలాని అయితే రెడీ చేసుకుందాము. నేను మసాలా దినుసులు 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు, అలాగే అల్లం, 4 మిరియాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చెక్కని తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, వీటిని అన్నిటిని కూడా ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి మసాలాలు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, అలాగే 1 పచ్చిమిర్చిని ఇలా చించి వేస్తున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా వీటిని వేసేస్తున్నాను. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే మనం ముందుగా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఉంది కదండి, దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. మా ఇంటి దగ్గర చెట్లు దండిగా ఉన్నాయండి. ఆ చెట్ల పైన పక్షులు వచ్చి కూర్చున్నప్పుడు అవి అరుస్తూ ఉంటాయి కదండి, వాటి పక్షుల సౌండ్ ప్రతి వీడియోలోనూ వస్తూ ఉంటుంది. చక్కగా మీరు కూడా వాటిని ఆస్వాదించండి, ఆ సౌండ్ని. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా పెరుగును కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా వీటిని కలుపుకుందాము. నేను కారం తక్కువగానే వేసానండి, మసాలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అలాగే ఇందులోకి నేను పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేశాను కదా, అందుకనేసి ఇలాగా మొత్తం అన్నిటిని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దాకా వీటిని అలాగే నాననిద్దాము. చూడండి, నేను ముందుగా బాస్మతి రైస్ని అయితే 1 గ్లాస్ దాకా తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ని గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని బియ్యాన్ని 10 మినిట్స్ నేను నానబెట్టుకుంటున్నాను. చూడండి, నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి గిన్నెలు పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఒక 2 ఉల్లిపాయలని ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం కట్ చేసేటప్పుడు ఓపెన్ చేసుకోండి. మీరు వాటిని ఇలా మనం చేత్తో ఇలా నలిపామంటే కనుక ఓపెన్ అయిపోతాయి, ఒకటికొకటి అంటుకోకుండా. అప్పుడు ఆయిల్లో చక్కగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఇందులోకి మనము ఉల్లిపాయలు వేసుకుందాము.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ ఉల్లిపాయలంతా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో సపరేట్ చేసి పెట్టుకుందాము. ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న ఉల్లిపాయని ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాము కదా, ఈ పొట్లకాయని ఇందులో వేసేస్తున్నాము. అలాగే ఇందులోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా బ్రౌన్ ఆనియన్స్ వేసేస్తున్నాను. వీటిని ఇందులో కలుపుతూ ఒకసారి అలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇంకొక పక్కన స్టవ్ పైన నీళ్ళని పెట్టుకొని అందులోకి ఒక చెక్క, ఒక లవంగము, యాలక్కాయ ఇందులో వేసి అలాగే కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ కూడా ఇందులో వేసాను. ఈ నీళ్ళని బాగా మరిగిన తర్వాత రైస్ని వేసుకుందాము. చూడండి, పొట్లకాయ ఉడకాయ లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా గుచ్చామంటే లోపలికి దిగిపోయింది కదండి, ఇది ఉడికిపోయిందని అర్థం. చూడండి, ఇలా ఉన్నప్పుడు మనము ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాము. చూడండి, ఈ రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఈ రైస్ 75% ఉడికిందంటే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని ఇందులో వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఈ రైస్ అంతా ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, అలాగే ముందుగా మనము బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి, గ్రీన్ కలర్ ఫుడ్ కలరు. మీకు ఇష్టమైతేనే ఇది వేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. దీన్ని ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టేసుకుందాము దమ్ముకు. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత నేను ఫైనల్గా నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. బట్ ఇది లాస్ట్లో మంచి స్మెల్ని అయితే ఇస్తుందండి. ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాకా దీనిని మగ్గించుకుందాము. టోటల్గా 10 మినిట్స్ దాకా అండి. చూడండి, బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మూత తీయంగానే మంచి స్మెల్ వస్తుందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, పొట్లకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా. చూడండి, మా బుడ్డోడైతే మాత్రం ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. చూడండి, కూర్చొనేసినాడు, ప్లేట్కి కూర్చొనేసినాడు. చూడండి, వాడు తింటాడంట. ఎలా ఉందిరా బుడ్డోడా, ఎలా ఉంది? వావ్, చూసారు కదండి, ఈ పొట్లకాయ బిర్యానీ చాలా అంటే చాలా తొందరగానే రెడీ అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏం పెద్దగా పట్టదండి. నార్మల్ మనం బిర్యానీ చేసుకుంటామే అంత ప్రాసెస్లోనే పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ పొట్లకాయ ఉంది కదండి, ఈ పొట్లకాయ మధ్య మధ్యలో అన్నం తినేటప్పుడు తగులుతుంటుంది. చాలా మంచి టేస్ట్గానే ఉంటుందండి. వెజిటేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా ఇష్టపడి తింటారండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.